హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు ప్రశాంత్ ది ఎక్స్‌ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. అట్ ప్రెజెంట్ నేను కేరళలోనే ఉన్నాను. ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను ట్రావెలింగ్ కంటెంట్ కోసం. ఎవరికైనా ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో పర్టికులర్గా నేను ఎర్నాకుళం డిస్ట్రిక్ట్లో ఉండే ఫోర్ట్ కొచ్చిని నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించబోతున్నాను. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి మెరైన్ డ్రైవ్ అంటారు. మీరు కొంచెం ముందుకెళ్ళగానే వాక్వే వస్తుంది. లెఫ్ట్ సైడ్ అన్నా వెళ్ళొచ్చు, రైట్ సైడ్ అన్నా వెళ్ళొచ్చు. మీకు ఈవినింగ్ టైంలో హ్యాంగ్అవుట్కి చాలా మంచి ప్లేస్ ఇది. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చాక మీరు రైట్ సైడ్ కన్నా టర్న్ అయితే మీకు వాటర్ మెట్రో ఉంటుంది. ఇక్కడ ఇండియాలోనే ఇదే ఫస్ట్ ప్లేస్ అనమాట వాటర్ మెట్రో స్టార్ట్ చేసిన ప్లేస్ కొచ్చిలో. ఇదే అనమాట వాటర్ మెట్రో ఎంట్రన్స్. మీరు లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీరు టికెట్ తీసుకొని డైరెక్ట్ మీరు ఫోర్ట్ కొచ్చికి వెళ్ళచ్చు. కాస్ట్ వచ్చేసి మీకు అరౌండ్ 40 రూపీస్ పడుతుంది పర్ టికెట్ మీద, ఎర్నాకుళం టు ఫోర్ట్ కొచ్చికి. సో ఇవే అనమాట టికెట్స్. మేము 2 మెంబర్స్ వెళ్ళాము, నేను మా ఫ్రెండ్. ఇతనే మా ఫ్రెండ్ ప్రవీణ్. ఇతనిది కూడా ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళగానే బోట్ ఉంటుంది. సో ఇదే అనమాట ఆ బోట్. ఇదంతా ఫుల్లీ ఏసీ ఉంటుంది అనమాట లోపల. ఇది అవుట్ సైడ్. అండ్ మనం లోపలికి వెళ్ళగానే ఇది సీటింగ్ అనమాట. సో స్టార్ట్ అయ్యాం మనం ఫోర్ట్ కొచ్చికి. అండ్ ఇక్కడ ఇలాంటి బోట్స్ మీకు చాలా ఉంటాయి ట్రావెలింగ్కి, లైక్ ఫోర్ట్ కొచ్చికి వెళ్ళడానికి. ఇక్కడ మీకు చాలా ప్రీమియం హోటల్స్ ఉంటాయి స్టే చేయడానికి. అండ్ ఫుడ్ కూడా మీకు చాలా బాగుంటుంది, లైక్ కేరళ స్టైల్ దొరుకుతుంది. అండ్ సీ ఫుడ్స్ కూడా మీకు చాలా దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఎవరైనా కేరళకి వస్తే తప్పకుండా ఈ ప్లేస్ మీరు విజిట్ చేయండి. ఎర్నాకుళం నుంచి ఫోర్ట్ కొచ్చికి వెళ్ళే ఈ దారి కూడా మీకు చాలా బాగుంటుంది చూసేదానికి. ఇవన్నీ మీకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవి చాలా ఉంటాయి మీకు. అండ్ ఇక్కడ గవర్నమెంట్వే కాదు, మీకు ప్రైవేట్ బోట్స్ కూడా మీకు చాలా ఉంటాయి. కాకపోతే మీకు ప్రైవేట్ బోట్స్లో మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ట్రావెల్ చేయడానికి. లైక్ అది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు అనమాట రేట్స్. ఈ ప్లేస్లో మీకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి త్రూ వాటర్. ఇక్కడ మీకు చాలా పెద్ద పెద్ద బోట్స్ అండ్ స్టీమర్స్ కనిపిస్తుంటాయి అన్నమాట ఇక్కడ ఈ ప్లేస్లో. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది, ఒక 30 మినిట్స్ వస్తుంది. సో ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు చూడండి. ఫోర్ట్కి వచ్చి అలానే నేను లోపల కొన్ని స్ట్రీట్స్ తిరిగాను. అలానే సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్కి కూడా వెళ్ళాను. ఈ వీడియో ఎండ్లో ఉంటుంది అది. అండ్ మీకు ఇక్కడ వెదర్ కూడా మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది స్టే చేయడానికి కేరళలో. ఫోర్ట్ కొచ్చి మొత్తం తిరగడానికి మీకు ఈజీగా ఒక 4 to 5 hours పడుతుంది. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి ఎవరైనా వచ్చేలా ఉంటే.
ఇంకాసేపట్లో మనం ఫోర్ట్ కొచ్చికి చేరిపోతాం. అండ్ ఈ గ్రీన్ కలర్‌లో కనిపించేవన్నీ చైనీస్ ఫిషింగ్ నెట్స్ అన్నమాట. ప్రీవియస్‌గా వాటితోనే ఫిషింగ్ పట్టేవాళ్ళు. అండ్ ఇక్కడ మీకు చాలా బోట్స్ కనిపిస్తుంటాయి. మీకు చాలా వ్యూ చాలా బావుంటదిక్కడ. ఫోర్ట్ కొచ్చిలో మీకు చాలా స్టాల్స్ ఉంటాయి. ఏవన్నా హ్యాండ్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ తీసుకోవడానికైనా, లేకపోతే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, లేకపోతే చిన్న పిల్లలకి కూడా మీకు చాలా టాయ్స్ ఉంటాయిక్కడ. సో, ఇవన్నీ చైనీస్ ఫిషింగ్ నెట్స్ అన్నమాట. లోపల మీకు చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయన్నమాట షాప్స్. చాలా చాలా ఉంటాయి మీకు చూసేదానికి. సో, ఇదే అన్నమాట ఫోర్ట్ కొచ్చి. మనం ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తాం. నా ఒపీనియన్ అయితే మీరు వాటర్ మెట్రో చాలా బావుంటది జర్నీ చేయడానికి. మధ్యలో మీకు చాలా బావుంటదన్నమాట వ్యూ చూసేదానికి. అంటే మీకు ప్యాకేజెస్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. 600 ఆర్ 700 పడతది పర్ హెడ్. సో, ఆ ప్యాకేజ్ తీసుకుంటే మీకొక మాక్స్ 9-12 ప్లేసెస్ మీకు తిప్పి చూపిస్తారు ఆటో డ్రైవర్స్. మీకు చాలా మందుంటారు బయట. సో, మనము బయటికొచ్చేసాం ఇప్పుడు. ఇక్కడ మీకు చాలా మందుంటారు ఆటో డ్రైవర్స్. ప్యాకేజెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మనమిప్పుడు ఫోర్ట్ కొచ్చి వాటర్ మెట్రోకి బయటకొచ్చేసాం. ఇలా మీరు నడుచుకుంటూ వెళ్తే స్ట్రెయిట్‌గా మీరు 1 ½ కిలోమీటర్ వరకు వెళ్ళొచ్చు లోపలికి. మీకంతా బీచెస్ కనిపిస్తూ ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ఏవన్నా మీరు చాలా స్టాల్స్ ఉంటాయి ఇక్కడ లోపల. మీరు కొంచెం ముందుకెళ్ళి మీరు రైట్ సైడ్ తీసుకుంటే అక్కడి నుంచి వెళ్తే మీకు ఇంకా బావుంటది వ్యూ అనేది. నేను మీకిప్పుడు చూపిస్తాను ఎలా వెళ్ళాలి అని. ఇక్కడ మీరు రైట్ టర్న్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఇలా ముందుకొచ్చి మీరు లెఫ్ట్ సైడ్‌కి తిరిగితే మీకు లోపలికి 1-2 కిలోమీటర్స్ స్ట్రెయిట్ దారుంటది. మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు లోపలికి. అంటే మేమొచ్చింది మండే అన్నమాట. సో, అందుకే జనాలు లేరెవరు. వీకెండ్స్‌లో మీకు చాలా మందుంటారు. అండ్ కేరళలో వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. చాలా ఎక్కువ పడుతున్నాయి వర్షాలిక్కడ. లక్కీగా మేమెళ్ళిన రోజు పడలేదు. అందుకే వ్లాగ్ కొంచెం మంచిగొచ్చింది. సో, ఇవన్నీ స్టాల్స్ అన్నమాట మీకు. ఇక్కడ మీకు ఫిషెస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అమ్ముతూ ఉంటారిక్కడ. అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చన్నమాట మీరు లెఫ్ట్ సైడ్ నుంచి. ఇటు సైడ్ నుంచి వెళ్తే మీకు కొంచెం సీకి దగ్గరగా ఉన్నట్టుంటది. సో, ఇవన్నీ లోకల్ షాప్స్ అన్నమాట. ఫిషెస్ ఉంటాయి. మీకు సన్ గ్లాసెస్ ఉంటాయి. లేడీస్‌కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట ఇక్కడ. గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా మీకిక్కడ చాలా బావుంటాయన్నమాట. లైక్ పర్చేస్ చేయడానికి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ మీకు చాలా ప్రొడక్ట్స్ దొరుకుతాయన్నమాట ఇవ్వడానికి.
అంటే మీకు చైనీస్ ఫిషింగ్ నెట్స్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళడానికి ₹100 చార్జ్ చేస్తారనుకుంటా పర్ హెడ్. సో, ఇవన్నీ చిన్న చిన్న బోట్స్ అనమాట. యాంకర్. సో, ఇది నా ఫస్ట్ ట్రావెలింగ్ వీడియో అనమాట. యాక్చువల్‌గా నేను కేరళ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానెల్‌ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఫ్యూచర్‌లో ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి ప్లేసెస్‌కెళ్ళి మీకు అప్‌లోడ్ చేస్తాను నా యూట్యూబ్ ఛానెల్‌లో. ఇక్కడే మీరు కొంచెం ముందుకు రావచ్చనమాట. ఈ ప్లేస్‌లో. ఇక్కడ మీరు ఫోటోస్, వీడియోస్ మీకు మంచిగొస్తాయన్నమాట. వ్యూ బావుంటది. ఇక్కడికొచ్చి మీరు ట్రై చేయొచ్చు. చాలా ఫోటో షూట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట ఈ ప్లేస్‌లో. ఇక్కడి నుంచి వ్యూ మీకు చాలా బావుంటదన్నమాట. సీషోర్‌కి చాలా దగ్గరగా ఉన్నట్టుంటది. అండ్ మీరు ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగొస్తాయి ఇక్కడ. ఎవరైనా వస్తే ట్రై చేయండి ఇక్కడ. అండ్ మళ్ళీ మీరు బ్యాకొచ్చేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీరు స్ట్రెయిట్‌గా వెళ్ళే కొద్దీ మీకు వ్యూ చాలా బావుంటది. అండ్ జనాలు గూడా మీకు చాలా మంది వస్తుంటారు ఈ ప్లేసెస్‌కి. ఎర్నాకుళం డిస్ట్రిక్ట్‌లో మీరు ట్రావెల్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. లైక్ ఫోర్ట్ కొచ్చి, మెరైన్ డ్రైవ్ అలానే బీచెస్ కూడా ఉన్నాయి. చెరాయి బీచ్, వైపిన్ బీచ్, మటాన్చెరి కూడా ఉందన్నమాట. ఈ ఫోర్ట్ కొచ్చి ఈ ఈ ప్లేస్ నుంచి మీకు 2, 3 కిలోమీటర్స్‌లో మటాన్చెరి కూడా ఉంటది. మీకు అక్కడ డచ్ ప్యాలెస్ ఉంటది. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. డచ్ ప్యాలెస్ అండ్ సెనగోగ్ అని ఇంకొక ప్లేస్ ఉంటది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఎవరైనా ఫోర్ట్ కొచ్చికి విజిట్ చేస్తే మీరు మటాన్చెరి కూడా వెళ్ళండి. అక్కడ కూడా బావుంటది మీకు వ్యూ అనేది. అంటే జూ స్ట్రీట్ ఆర్ సెనగోగ్ ఏదైనా మీకు వెళ్ళండి. బావుంటది అక్కడ కూడా. ఇలా మీకు చాలా స్టాల్స్ ఉంటాయి ఇక్కడ. అంటే నేను ఇక్కడ స్పెక్స్ తీసుకున్నాను. సన్ గ్లాస్. ₹150 అయింది. ఇతని పేరు రిషభంశ. నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టుకొని ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు. సో, ఇక్కడ మళ్ళీ ఇంకొక దారి ఉంటదన్నమాట మీరు కొంచెం లోపలికెళ్ళడానికి. ఇక్కడ కూడా మీకు ఫోటోస్ అండ్ వీడియోస్ చాలా బాగొస్తాయి. ఫోటో షూట్ బా వస్తదన్నమాట ఇక్కడ. ఎవరైనా వెళ్తే ఇక్కడ ట్రై చేయండి. ఓకేనా? మీరు ఎండ్ వరకు ఎళ్ళొచ్చన్నమాట. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి మీకు వ్యూ కూడా చాలా బావుంటది.
బట్ మేము వెళ్ళినప్పుడు చాలా టెంపరేచర్ ఉండే అనమాట, చాలా హ్యూమిడిటీ ఉండే. హలో గాయస్, ఫోర్ట్ కొచ్చిలో తెలుగు కప్పుల్ మనకి పరిచయం అయ్యారు. మీ పేరు బ్రో? పవన్. పవన్. స్ఫూర్తి. పవన్ స్ఫూర్తి. జాబ్ కదా, సాఫ్ట్వేర్ హైదరాబాద్లో. ప్రాపర్ భద్రాచలమా? ప్రాపర్ భద్రాచలము. సో టూర్కి వచ్చారు కదా, 4 days ట్రిప్. సో ఎంజాయ్ చేయండి బ్రో మంచిగా. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది తెలుగు వాళ్ళని కలుసుకున్నందుకు. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉంటున్నారు, లైక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఇలాగా. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళు టూర్కి వచ్చారనమాట, ప్యాకేజ్ 27,000 అనుకుంటా. సో ఇది 4th డే, వీళ్ళు వెళ్ళిపోతారనమాట నెక్స్ట్ రోజు. సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి సేమ్ రూట్లో మనం నడుచుకుంటూ వెళ్దాం. సో ఇంకొంచెం సేపులో మనం ఎండ్కి వచ్చేస్తాం, ఈ సీషోర్ ఎండ్కి. అండ్ అక్కడి నుంచి మీరు లోపలికి వెళ్ళొచ్చు అనమాట, లైక్ ఇంకొన్ని స్ట్రీట్స్లో వెళ్ళేదానికి రూట్ ఉంటుంది అనమాట స్ట్రైట్కి వెళ్తే. ఇక్కడ కూడా మీకు కొంచెం ముందుకు ఉంటుంది అనమాట, వెళ్ళి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి. ఫారెన్ ట్రావెలర్స్ కూడా వస్తుంటారు అనమాట ఇక్కడికి. మంచి హ్యాంగ్అవుట్ ప్లేస్ అనమాట ఈ ఫోర్ట్ కొచ్చి అనేది. ఇక్కడ చాలా మంది ఉన్నారు మేము వెళ్ళినప్పుడు ఫోటోషూట్లో. అతను పర్ ఫోటో 50 రూపీస్ తీసుకుంటాడంట. మేము అడిగాము ఎంత తీసుకుంటాడంటే. సో ఇక్కడ వరకు వెళ్ళచ్చు, కాకపోతే మీరు ఎండ్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది వ్యూ అనమాట, చాలా బాగా వచ్చింది ఇక్కడ.
సో మేమైతే ఎండ్కి వచ్చేసామన్నమాట. సో ఇది లాస్ట్ బీచ్. ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్దాం అనమాట, ఫోర్ట్ కొచ్చి లో ఉండే కొన్ని స్ట్రీట్ చూడడానికి. ఇలా మీరు కొంచెం ముందుకు వెళ్తుంటే కొన్ని స్ట్రీట్స్ వస్తాయన్నమాట ఫోర్ట్ కొచ్చిలోవి. మీకు చాలా బాగుంటాయి చూసేదానికి. అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ సిమెట్రీస్ కూడా మీకు చాలా ఉంటాయి ఇక్కడ. అన్ని క్రిస్టియన్ రిలేటెడ్ నేమ్సే ఉంటాయి అన్నమాట ఇటు సైడ్. సో ఇవి కొన్ని రెస్టారెంట్స్ అన్నమాట. ఇక్కడ చాలా ఉంటాయి రెస్టారెంట్స్ ఫోర్ట్ కొచ్చిలో. మీకు చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి. ఫారెన్ కంట్రీస్ మెన్యూ కూడా ఉంటుంది మీకు ఇక్కడ. అండ్ కేరళ స్టైల్లో కూడా మీకు చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది. వన్స్ మీరు ఫోర్ట్ కొచ్చిలో ఉండే బీచెస్ కంప్లీట్ చేసుకున్నాక మీరు కొంచెం లోపలికి రండి, లైక్ స్ట్రీట్స్లోకి. సో వీళ్ళ స్ట్రీట్స్ చూస్తే చాలా మీకు అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట చూడడానికి. వీళ్ళు చాలా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట వీళ్ళ వే ఆఫ్ హౌసెస్ అనేవి కొంచెం చూడడానికి బాగుంటుంది అనమాట. మెయిన్గా ఆర్కిటెక్చర్ వీళ్ళది చాలా బాగుంటుంది అనమాట, ఐ క్యాచింగ్గా ఉంటుంది చూసేదానికి. ఇక్కడ చాలామంది టూరిస్ట్ వస్తారంటారు అనమాట. ఇక్కడ ఇవన్నీ మ్యాక్సిమం మీరు హోటల్స్, రెస్టారెంట్స్ మీరు చాలా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ. కొంచెం పబ్ కల్చర్ టైప్లో ఉంటుంది కొంచెం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేసెస్లో. మంచి వెకేషన్ ట్రిప్ అనమాట ఇది. అండ్ క్రాఫ్ట్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. హ్యాండ్ మేడ్ రిలేటెడ్ కొన్ని థింగ్స్ ఉంటాయన్నమాట. మీకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూస్తే. వన్ డేలో మీరు ఫోర్ట్ కొచ్చి, అలానే మటాన్చెరీ, డచ్ ప్యాలెస్, అలానే జూ స్ట్రీట్, సో ఇవన్నీ తిరిగేయచ్చు అనమాట. మీరు వన్ డే టైం ఇస్తే ఇవన్నీ కవర్ చేసేయచ్చు మీరు. అండ్ ఈ స్ట్రీట్స్లో మీరు ఫొటోస్ కూడా మీకు మంచిగా వస్తాయి అన్నమాట తీసుకోవడానికి. ఇంకొంచెం ముందు మీకు ఇంకొంచెం బాగుంటుంది అనమాట, ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి వ్యూ అనేది. ఫోర్ట్ కొచ్చి అనేది మంచి ట్రేడింగ్ సెంటర్ అనమాట పోర్చుగీస్ టైంలో. అండ్ అలానే అది కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. సో అందువల్ల ఇది కొంచెం లైక్ ఏమంటారు, ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట దీని మీద. నేను నెక్స్ట్ వీడియోలో మీకు డచ్ ప్యాలెస్, అలానే జ్యూ స్ట్రీట్ చూపిస్తాను. అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట చూసేదానికి. సో ఇక్కడ వీళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ చాలా బాగున్నాయి అన్నమాట ఫొటోస్ ఈ స్ట్రీట్స్లో. అండ్ మేము లంచ్ చేసేసాక తర్వాత నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్కి వెళ్ళి అది అక్కడ కూడా వ్లాగ్ చేస్తాను, అది కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు. సో మనం లంచ్ కంప్లీట్ చేసుకొని
నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్కి వెళ్తున్నాం. మీకు ఫోర్ట్ కొచ్చి బీచ్ నుంచి చాలా దగ్గర అనమాట ఈ చర్చ్ అనేది, వాకబుల్ డిస్టెన్సే. అండ్ ఈ చర్చ్కి స్పెషాలిటీ ఏంటంటే సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ అనేది మీకు ఇండియాలోనే ఫస్ట్ యూరోపియన్ చర్చ్ అనమాట. అలానే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వాస్కోడి గామా చనిపోయిన తర్వాత ఇక్కడే పూడ్చోబెట్టారనమాట శవాన్ని, ఈ చర్చ్లోనే. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మీకు లోపల చర్చ్ లోపల ఇంటీరియర్ చాలా బాగుంటుంది చూసేదానికి. సో నెక్స్ట్ ఫోర్ట్ కొచ్చి వ్లాగ్ పార్ట్ 2 నేను ఇంకొన్ని డేస్లో అప్లోడ్ చేస్తాను, 4 to 5 డేస్లో. సో ఎవరైనా ఇంకా నేను ఫ్యూచర్లో ఇంకొన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాను. కేరళలో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ తిరిగి ఈ ఛానల్ని అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరన్నా ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని. సో రిమైనింగ్ ప్లేసెస్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో అంటిల్ దెన్ బై, టేక్ కేర్.